ఆ రోజు యేసు గలిలయ సముద్రం పక్కన ఉన్న కొండపైకి వెళ్లి తన శిష్యులతో సహా గొప్ప సమూహానికి మాట్లాడినప్పుడు మానవ చరిత్రలో ఒక మహత్తర సంఘటన జరిగింది. ఈ ప్రసంగం చరిత్రను మాత్రమే కాకుండా లక్షలాది జీవితాలను కూడా మారుస్తుంది. సెర్మన్ ఆన్ ది మౌంట్ అనే ప్రసిద్ధమైన ఈ ఉపదేశాలు మనిషి జీవన విధానాన్ని సవాలు చేస్తూ కొత్త సత్యాలను పరిచయం చేశాయి. అప్పటి సమాజం ఎన్నో కఠినమైన చట్టాలు, నియమాలను పాటించడాన్ని నమ్మేది. కాని యేసు ఈ నియమాల కంటే ఎక్కువగా హృదయం, మానసిక స్థితి మరియు నైతిక గుణాల మీద దృష్టి పెట్టారు. కేవలం బాహ్య కర్మలతో సరిపెట్టక మనం లోపల మనసులో కూడా మార్పు తెచ్చుకోవాలని అన్నారు. ఈ ప్రసంగం ప్రాముఖ్యంగా ఆశీర్వాద వాక్యాలు, ప్రేమ, క్షమ మరియు నీతి పట్ల యేసు యొక్క దృష్టికోణం ద్వారా మనకు ఒక కొత్త మార్గం చూపిస్తుంది. ఈ ఉపదేశాలు కేవలం ఆ కాలానికి మాత్రమే పరిమితం కాకుండా ఇప్పటికీ మన జీవితాల్లో ప్రాసంగికంగా కొనసాగుతున్నాయి. మన సమాజం, వ్యక్తిగత జీవితాలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి ఈ బోధనలు ఇప్పటికీ ఎంతగానో ఉపయోగపడతాయి. యేసు చూపిన మార్గం ప్రతి మనిషి నిజమైన ఆనందం మరియు సత్యం కనుగొనడానికి సహాయపడుతుంది. యేసు మొదటగా ఆశీర్వాద వాక్యాలు ద్వారా తమ శిష్యులకు జీవన మార్గం చూపించారు. ఇవి ఆశీర్వాద వాక్యాలుగా ప్రసిద్ధి చెందాయి. ప్రతి ఆశీర్వాదం ఒక లోతైన అర్థంతో వ్యక్తిగత జీవితాలకు మరియు సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తుంది. 1. ఆత్మలో పేదవారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. ఇది బహిరంగ పేదరికం గురించి కాదు. ఆత్మలో తమ దారిద్ర్యాన్ని అంగీకరించి దేవుని మీద ఆధారపడేవారిని గురించి. ఈ ఉపదేశం మనకు వినమ్రత పట్ల ఒక గొప్ప సందేశం ఇస్తుంది. మనం అధికారం, ధన సంపదలను కాకుండా మనం దేవుని మీద సంపూర్ణంగా ఆధారపడటం ఎప్పటికీ ప్రాధాన్యం కలిగి ఉంటుంది. ఈ కాలంలో కూడా మనం సాధించేది కేవలం ధన సంపదలు కాకుండా ఆత్మలో ఉన్న వినమ్రతే నిజమైన సంపద అని తెలుసుకోవాలి. 2. దుఃఖించువారు ధన్యులు, వారు ఓదార్పు పొందుదురు. బాధపడేవారు దేవుని పరామర్శ పొందుతారు. శోకించడం అంటే కేవలం శారీరక కష్టాలు కాకుండా ఆత్మలోనూ అనుభవించే బాధలు. ఈ రోజుల్లో కూడా మనం ఎదుర్కొనే విఫలాలు, సమస్యలు మనలో దేవుని అనుభూతిని మరింత దగ్గరగా తీసుకురావడమే కాకుండా మన జీవితంలో శాంతి తీసుకొస్తాయి. 3. సాత్వికులు ధన్యులు, ఎందుకంటే వారు భూమిని వారసత్వంగా పొందుతారు. మృదుత్వం అంటే మనలో ఉన్న వినయాన్ని, సహనాన్ని సూచిస్తుంది. ఈ రోజుల్లో ప్రతిదీ గెలిచేందుకు, అధికారం పొందేందుకు పోటీ పడే సమాజంలో మనం మృదుత్వంతో జీవించడం ఒక గొప్ప గుణం. మృదుత్వం ఎప్పుడూ మనకు శాంతిని, సహజ ఆనందాన్ని తెస్తుంది. 4. నీతి కొరకు ఆకలిదప్పులు గలవారు ధన్యులు, వారు నింపబడతారు. నీతి కోసం ఆకలితో, దాహంతో ఉండేవారు దేవుని దయ పొందుతారు. ఈ ప్రపంచంలో ఇతరుల విషయంలో న్యాయం జరిగిందా లేదా అనే ఆలోచన కలిగి ఉండే మనసున్న వారికే దేవుడు ప్రీతిగా ఉంటాడు. ఈ రోజుల్లో సమాజంలో అన్యాయం కనిపిస్తున్నప్పటికీ మనం న్యాయానికి మరియు సత్యానికి ఆశతో ఉండాలి. 5. దయగలవారు ధన్యులు, వారు దయ చూపబడతారు. మనం ఇతరులకు కరుణ చూపిస్తే మనకు అదే దయ లభిస్తుంది. కరుణ అనేది ఒక సున్నితమైన గుణం. మన చుట్టూ కఠినమైన మనుషులు ఉన్నప్పటికీ కరుణతో ప్రవర్తించడం ద్వారా మనం ప్రపంచాన్ని మంచి మార్గంలో మార్చగలుగుతాము. 6. హృదయములో స్వచ్ఛమైన వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. యేసు మన హృదయ స్వభావాన్ని అతి ప్రాధాన్యతనిస్తారు. హృదయం పరిశుద్ధంగా ఉంటే మనం దేవుని అనుభూతి పొందుతాము. ఈ రోజుల్లో మన చుట్టూ ఉన్న మాయమాటలు, లోబడి ఉన్న లోకాసక్తులను వదిలిపెట్టి హృదయ శుద్ధి కోసం ఆరాటపడటం ఎంతో ముఖ్యమైనది. 7. శాంతికర్తలు ధన్యులు, వారు దేవుని పిల్లలు అని పిలువబడతారు. శాంతి కోసం చేసే ప్రయత్నాలు ఎప్పుడూ దేవుని ప్రీతిని పొందుతాయి. మనం ఒక సంఘంలో, కుటుంబంలో, పని స్థలంలో ఎక్కడైనా శాంతి కోసం కృషి చేయడం ఎంతో అవసరం. ఈ రోజుల్లో మనం వర్గాలు, సరిహద్దులు, భాషలు అన్నింటికీ మించి మనం ఒకరినొకరు ప్రేమించి శాంతి స్థాపన చేయడమే మన లక్ష్యం కావాలి. 8. నీతి చేత హింసింపబడువారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. న్యాయం కోసం నిలబడి ఉన్నప్పుడు
ఎన్నో సవాళ్లు ఎదురుకావచ్చు. కానీ ఆ సవాళ్లను ఎదుర్కొని దేవుని మార్గంలో కదులుతున్నప్పుడు మనం నిజమైన ధన్యులం. ఈ రోజుల్లో కూడా నీతి కోసం పోరాటం ఒక కష్టమైన ప్రయాణం, కానీ అది మనకు నిజమైన సంతృప్తిని తెస్తుంది. యేసు తన ప్రసంగంలో కేవలం న్యాయం గురించి మాత్రమే కాకుండా ప్రేమ, క్షమ మరియు కరుణ గురించి స్పష్టంగా ఉపదేశించారు. ఈ రోజుల్లో మన చుట్టూ జరుగుతున్న ఘర్షణలు, ద్వేషం అన్నింటినీ ఒకసారి ఆలోచిస్తే ఈ బోధనలు ఎంతగానో మనకు అవసరమని తెలుస్తుంది. 1. మీ శత్రువులను ప్రేమించండి మరియు మిమ్మల్ని హింసించే వారి కోసం ప్రార్థించండి. మత్తయి 5:44. ఇది కేవలం ఒక సులభమైన ఉపదేశం కాదు. మనం సహజంగా మన శత్రువులను ద్వేషించడం సహజం. కానీ యేసు చెప్పినట్లు మన శత్రువులను ప్రేమించడం ద్వారా మనం ఒక ఉన్నతమైన జీవితాన్ని గడుపుతాము. ఈ రోజుల్లో మనం కడుపులో కోపాన్ని పెంచుకుంటే అది మనకే హానికరం. ప్రేమ మన జీవితంలో శాంతిని మరియు ఆనందాన్ని తెస్తుంది. 2. ఎవరైనా మిమ్మల్ని కుడి చెంప మీద కొడితే వారి వైపు మరొక చెంప కూడా తిప్పండి. మత్తయి 5:39. యేసు యొక్క ఈ ఉపదేశం మనకు ఎంతో గొప్ప సందేశాన్ని ఇస్తుంది. మనం మన గుండె కఠినంగా ఉంచుకుని ఇతరులను క్షమించకపోతే మనలో నెమ్మదిగా విషం చేరుతుంది. క్షమించడం అనేది శక్తి కలిగిన ఒక మార్గం. క్షమించడం ద్వారా మనం లోపల సంతోషం మరియు శాంతిని పొందుతాము. ఇది మన అనుబంధాలను బలంగా మార్చడానికి కూడా సహాయపడుతుంది. 3. క్షమించు మరియు మీరు క్షమించబడతారు. మత్తయి 6:14. యేసు మనకు కరుణ చూపమని చెప్పాడు. మనం మన చుట్టూ ఉన్న వారితో ప్రేమగా, కరుణతో ప్రవర్తించినప్పుడు దేవుని రాజ్యంలో మన స్థానం బలంగా ఉంటుంది. కరుణ అనేది ఒక గొప్ప గుణం. ఇది ఎప్పుడూ మన సమాజంలో శాంతిని మరియు ఆనందాన్ని కాపాడుతుంది. యేసు బోధనల్లో అత్యంత ప్రాముఖ్యత కలిగినది న్యాయం మరియు నీతి పట్ల చూపిన దృక్కోణం. అప్పటి సమాజంలో కేవలం నియమాలను పాటించడం ప్రాధాన్యతగా ఉండేది, కానీ యేసు నీతిని మన హృదయంలో మార్పుగా చూడాలని చెప్పారు. 1. మీ నీతి పరిసయ్యుల మరియు ధర్మశాస్త్ర బోధకుల కంటే ఎక్కువగా ఉంటే తప్ప మీరు ఖచ్చితంగా పరలోక రాజ్యంలో ప్రవేశించలేరు. మత్తయి 5:20. యేసు మన ప్రవర్తన మాత్రమే కాదు, మన ఆలోచనల పట్ల కూడా ఒక స్పష్టమైన దృక్కోణం చెప్పాడు. మనం నిజాయితీతో ఉంటే, మన హృదయంలో సత్యం ఉంటే, మన ఆలోచనలు పరిశుద్ధంగా ఉంటాయి. ఈ రోజుల్లో కూడా నిజాయితీతో జీవించడం కష్టమైనా అది నిజమైన ఆనందాన్ని, శాంతిని తెస్తుంది. 2. వేషధారుల వలె ఉండకుము. మత్తయి 6:5. యేసు మనకు ఇచ్చే సందేశం కేవలం బాహ్యపరంగా కర్మలు చేయడం కాదు, హృదయం నిండుగా, నిస్వార్థంగా ఇవ్వడంలో ఉంది. ఈ రోజుల్లో మనం చేసే ప్రతి సాయం, అది చిన్నదైనా గొప్పదైనా, అది హృదయం నుంచే ఉండాలి. 3. మొదట ఆయన రాజ్యమును, ఆయన నీతిని వెదకుడి, అప్పుడు ఇవన్నీ మీకు కూడా ఇవ్వబడతాయి. మత్తయి 6:33. యేసు మనకు ఎప్పుడూ కనీసం కన్నా ఎక్కువగా చేయమని చెప్పారు. ఇది కేవలం నియమాలను పాటించడం కాకుండా నిజంగా ఒక శ్రద్ధతో జీవించడం. ఈ రోజుల్లో మనం ఇతరులకు సహాయం చేయడంలో, సానుకూలతను చూపడంలో యేసు చెప్పిన మార్గాన్ని అనుసరించాలి. యేసు చెప్పినట్లు, మీరు భూమి యొక్క ఉప్పు, ప్రపంచం యొక్క వెలుగు. ఈ వాక్యం మనకు జీవితంలో మన పాత్ర ఏమిటి అనేది ఒక గొప్ప మార్గం చూపుతుంది. ఉప్పు ఒక సమాజంలో రుచి కలిగిస్తే, వెలుగు ఒక చీకట్లో ఉన్నవారికి మార్గం చూపుతుంది. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. యేసు మనకు చెప్పినట్లు మనం భూమి యొక్క ఉప్పుగా ఉండాలి. ఉప్పు రుచి కోసం ఉపయోగపడుతుంది. అలాగే మనం కూడా ఇతరుల జీవితాల్లో ఒక మంచి మార్పు తీసుకురావాలి. మనం చేసే చిన్న చిన్న సానుకూల పనులు, మాటలు ఇతరులకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తాయి. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. వెలుగు చీకటిని పోగొట్టుతుంది. మనం మన జీవితంలో వెలుగుగా ఉండి మన చుట్టూ ఉన్నవారికి మార్గం చూపించాలి. ఈ రోజుల్లో చీకటి ఆలోచనలు, అసహనాలు, ద్వేషాలు ఎంతో ఎక్కువగా ఉన్నాయి. వాటిని పోగొట్టేందుకు మనం వెలుగుగా ఉండాలి. యేసు చెప్పిన ఈ బోనలు కేవలం పుస్తకాలలో చదవడానికి మాత్రమే కాదు, మన జీవన విధానంలో వాటిని అన్వయించాలి.